ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా మరణించిన మన ప్రియమైన వారిని మరొకసారి మనందరము కూడా మన మనస్సులలో మన హృదయములలోనికి వారిని తెచ్చుకొని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. మన కథోలిక సాంప్రదాయములో మరణించిన వారిని జ్ఞాపకము చేసుకోవటం మనకు చిన్నతనము నుండి మనకు విశ్వాసములో పెరుగుతున్న అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజున ప్రత్యేకముగా ప్రతిరోజు మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే గోడ మీద ఫోటో చూసినప్పుడల్లా అది జ్ఞాపకం వస్తారు. గోడ మీద ఫోటో చూసినప్పుడల్లా మన జ్ఞాపకం వస్తారు. ప్రతిరోజు కూడా నువ్వెంత వద్దనుకున్నా కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే మా అమ్ముంటే ఎంత బాగుండు, మా నాన్నుంటే ఎంత బాగుండు, ఏదో ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఏమిటంటే, అమ్మా నాన్న బతుకున్నప్పుడు వారి విలువ తెలియదు, మనకు పెళ్ళైనప్పుడు కూడా తెలియదు. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు వస్తే పిల్లల్ని పెంచుతూ ఉంటే అప్పుడు మేమైతే 5-6 పిల్లలు మా అమ్మా నాన్నకి కష్టం తెలియకుండా పెంచారు, మీ ఇద్దరు పిల్లల్ని పెంచడానికే నానా అష్ట కష్టాలు పడుతూ ఉన్నాము అన్న విషయం మనకు తెలుస్తుంది. అనగా అంతే అంటారు కదా, తెలుగులో ఖచ్చితంగా పచ్చి భాషలో చెప్పాలంటే ఆవు చచ్చిన తర్వాతే పాడి బయటపడిద్దంట. అంతే కదా. ఎవరైనా వచ్చమ్మా మీ గేదె ఎన్ని పాలిస్తుందన్నా అనుకో, మాదెందుకు ఇచ్చిద్దండి, మా ఇంట్లోకే సరిపోవట్లేదు అంటాం. అదే మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తున్నారు, మీ అమ్మ మీ నాన్న అంటే వాళ్ళ ముసలోళ్ళు మనసులో ఉన్నారు, వాళ్ళు దేన్ని పనికొస్తారంట. చచ్చిపోయిన తర్వాత ఆయన అంత మహానుభావుడో, బతుకున్నప్పుడు అది చేశాడు, బతుకున్నప్పుడు ఇది చేసింది, బతుకున్నప్పుడు అలా చేశారు ఇలా చేశారు అన్నీ చెప్పుకుంటాం. మరి ఈ రోజున మన మధ్య జీవించి ఈ లోక యాత్రను ముగించి భగవంతుని సాన్నిధ్యానికి వెళ్ళినటువంటి మన యొక్క పెద్దల ప్రియమైన వారందరిని మరొకసారి ఈ రోజున మన తల్లి తిరుసభ జ్ఞాపకపరుచుకొనమని, వారందరిని గురించి ప్రార్థన చెయ్యమని, ప్రతిరోజు వారి గురించి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నది. ఒకసారి మనం కీర్తన 90వ అధ్యాయములో 12వ వచనము ద్వారా ఈనాటి వాక్యాన్ని కొద్దిగా ప్రారంభించుకుందాం. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. మా యొక్క జీవించే సమయం, మా జీవిత విలువ ఎంత చిన్నదో మాకు తెలియజేస్తే ఈ కొద్ది కాలాన్ని అందంగా, చక్కగా, అర్థవంతంగా, ఆరోగ్యవంతంగా జరుపుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ ప్రభువా, మా యొక్క జీవిత కాలం ఎలాంటిదో, ఎంత చిన్నదో మాకు తెలియజేయి. ఎందుకంటే మనం 70 సంవత్సరాలు బ్రతికినా ముందు 20 సంవత్సరాలు మనకి ఏమీ తెలియకుండా పెరుగుతాం. మళ్ళీ మరణించే 5-10 సంవత్సరాలు మనకి ఏమీ తెలియదు, ముసలం అయిపోతాం, ఇంట్లో కూర్చుంటాం, బయట ప్రపంచం తెలియదు. మధ్యలో ఉండే ఆ 30 సంవత్సరాలే నీ జీవిత విలువ. ఆ జీవితాన్ని ఎంత అర్థవంతంగా, ఎంత చక్కగా, ఎంత అందంగా మలుచుకుంటావో నీ జీవితం అంత బాగా ఉంటుంది. కావున ఇందాక పాట పాడారు, లోకానికి వచ్చే వేళ ఏమి తెచ్చావో, వెళ్ళేటంత ఏమి తీసుకుపోతావని ఒక పాట పాడతాం కదా. లోకానికి వచ్చిన వేళ నీవేమి తీసుకుని వచ్చావు, పోయేటప్పుడు ఏమి తీసుకుని వెళతావు, కానీ మధ్యలో మాత్రం అంతా నాది అని విర్రవీగుతాం.
కావున ఈ రోజున మనం అనుకోవచ్చు, ఎప్పుడు చెప్తాను కదా, వైరాగ్యాలు 3 ఉంటాయి. ఒకటి, ఆనకాల అక్కడికి వెళ్ళామనుకోండి, ఇక్కడికేగా మనం వచ్చేది అని అనుకుంటాం. అక్కడి నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోగానే కాళ్ళలో ఉన్న దుమ్మిపోయినట్లుగా మనసులో ఉన్నది అది కూడా పోయింది. శ్మశాన వైరాగ్యం, అది పురిటి వైరాగ్యం ఉంది. పిల్లలకు అనేటప్పుడు, ఎందుకు ఈ కష్టం, నాకు పెళ్ళి ఎందుకు అయింది, మా ఆయనతో ఎందుకు జీవించాలి నేను అని శ్మశాన వైరాగ్యం ఉండింది. కానీ పిల్ల పుట్టిన తర్వాత చూసుకోగానే ఆ నొప్పులు, ఆ బాధలు ఏమీ గుర్తుండవు. చక్కగా నాకు కొడుకు, నాకు కూతురు దేవుడు ఇచ్చాడని మళ్ళీ సంతోషంగా కుటుంబ జీవితాన్ని గడుపుతాం. అన్నీ అంతే, క్షణభంగురమే. ఈ లోకమే క్షణభంగురం, ఈ లోకమే నటనాలయం. పాట ఉంది, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం అని మనం చక్కగా పాడతాం. ఈ రంగుల వలయంలో నీవు నేను చిక్కుకొనకుండా, నేను ఫాదర్ చెప్పారు కదా, పెళ్లి చేసుకోవటం ఈజీ, పెళ్ళైన తర్వాత జీవించటం కష్టం. ఎందుకు కష్టం? ఇచ్చిన మాట నిలబడేవాడి కష్టమే లేదు. ఇచ్చిన మాటకు నిలబడేవాడి కష్టమే లేదు. మీ వారి చేతిలో చెయ్యేసా, అప్పుడు మృదువుగానే ఉండిద్ది. 70 ఏళ్ళు మళ్ళీ చేతిలో చెయ్యే ఎంత కరుగ్గా ఉండిద్ది. పనులు చేసి అలిసిపోయి, మొద్దుబారిపోయి, ముడతలు వచ్చి, అది ఆ సమయంలో కూడా ప్రేమ కలిగి ఉండటం, ఒకరి మీద ఒకరు ఆధారపడటం, పిల్లల మీద కాకుండా మీ మీద మీరు. ఈరోజు అసలు పిల్లల మీద ఆధారపడకపోవటమే మంచిది. అదేమంటే మేము చదివించాం, మేము వచ్చేసాం, వాడేమంటాడు, ఎవరు చేయమన్నాడంటే సమాధానం ఇస్తావు. కావున నీకు ఉన్న దానిలో తృప్తిగా, వాక్యం చాలాసార్లు చెప్పాను, ఎవరికి నీది రాసి ఇవ్వవద్దు నువ్వు చనిపోయే వరకు. బైబిల్లో ఉన్న వాక్యం చాలాసార్లు మీకు చదివి వినిపించాను. నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీ కొడుకు కానీ కూతురు కానీ ఇవ్వద్దు. ఎందుకు? వాడు నిన్ను చూడడు. పెళ్ళం రాగానే అమ్మ అల్లం అయిపోయింది, పెళ్ళం బెల్లం అయిపోయింది. నీకు ఎలాగ నీ వయసులో ఉన్నప్పుడు ఎలాగున్నావో నీ కొడుకు నీ కోడలు కూడా అలానే ఉంటారు. కావున జీవించే కొద్ది కాలమైనా చక్కగా దేవునికి నచ్చిన విధముగా, దేవుడికి మెచ్చిన విధముగా చక్కని కథోలిక కుటుంబ జీవితం, అది కథోలికమైనది కావచ్చు, సామాన్య గృహస్థ జీవితము కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము చక్కగా జీవించటానికి ప్రయత్నిద్దాం. చివరకు మిగిలేది ప్రేమ ఒక్కటే. 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు. 8వ వచనంలో పౌలు గారు ఒక మాట, అమ్మా ప్రేమ శాశ్వతమైనది, ప్రవచనములు నిరర్ధకములు. అమ్మా, భాషలు కూడా ఆగిపోతాయి, జ్ఞానము గతించును. రండి, మన జ్ఞానము మీద, మన తృప్తి మీద మనము జీవిస్తే ఎక్కడో దగ్గర అన్నీ ఆగిపోతాయి. గమనించండి, కొంతమంది లాజిక్కుల్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతూ వస్తారు. ఎంతవరకు అడుగుతారు? ఒక దశలో అన్నీ ఆగిపోతాయి. ఆగనిది ఏమిటి అంటే ప్రేమ ఒక్కటే. ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ బలమైనది, ప్రేమ మనందరినీ భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది. ప్రేమ మనందరినీ ఒకరికి ఒకరు దగ్గరగా చేరుస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం మరణించిన వారు, మన ప్రియమైన వారిని, మన బంధువులను, మిత్రులను, తల్లిదండ్రులను, తోబుట్టువులను, మన బిడ్డలను సైతము కొంతమందిని కోల్పోయిన వారు ఉన్నాం. గమనించండి, మనం ఉన్నంత కాలం వారిని జ్ఞాపకపరుచుకుంటాం. కారణం, వారు మనలో నుండి బయటకు వచ్చారు, మన శరీర భాగాలు బయటికి వచ్చారు, వారందరినీ జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఆయన అంటూ ఉన్నది, మరణించిన వారిని గుర్తుకు తెచ్చుకోవటంలో మంచిదే, కానీ ముందు నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు అది గుర్తుంచుకో.
నీ జీవిత విధానం బాగుంటే ఆటోమేటిక్ గా నీవు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతావు. గమనించండి, మొదటి యోహాను లేఖ 1వ అధ్యాయం 8-10 వచనాలు ఒక్కసారి చూద్దాం. 8-10 వచనాలు. మొదటి యోహాను లేఖ 1వ అధ్యాయం. మన యందు ఎట్టి పాపము లేదని చెప్పుకొనివాడు సత్యము లేదు. మనందరం ఆత్మవంచన చేసుకొని చేసుకునే వారము అగుదము, కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినా ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. అనగా మనము మనకంటే ముందు మరణించిన వారిని జ్ఞాపకపరుచుకుంటున్నాము అంటే వారు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదమును మన్నించమని. అలాగ చేయడం ద్వారా వారు తమ యొక్క పాపములకు ఉత్తరింపు తీరి మోక్షానికి వెళితే వారు నీ కోసం ప్రార్థిస్తారు. అది మన కథోలిక విశ్వాసము. కావున మనము చేయవలసినది, మనలో పాపము లేదని చెప్పుకుంటున్నామంటే, నేను ఏ తప్పు చేయలేదని చెప్పుకుంటున్నామంటే మనము అబద్ధీకులం. ఎందుకంటే ఉప్పు కారం తినేవాడు ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు, ఫాదర్లతో సహా పొప్పు గారితో సహా. తప్పంటే ఏ తప్పు? మనసులో తెలియక ఏదైనా ఆలోచిస్తున్నావా? అది ఎవరు గమనించడంలో ఆయన గమనిస్తూ ఉన్నాడు. మన ఫాదర్ చెప్పారు కదా, నన్ను ఎవరు చూడటం లేదు కదా, మా అత్తమామ లేరు కదా, మా ఆయన లేడు కదా, మా ఆవిడ లేదు కదా. నిన్ను గమనించేవాడు ఒకడు ఉన్నాడు, నీ జీవిత గమనాన్ని గుర్తించేవాడు ఒకడున్నాడు. కావున ఈ జీవితములో చక్కగా జీవించు, పాపము లేకుండా చేసిన పాపములకు పశ్చాత్తాపడుతూ జీవించు. అందుకే అదే యోహాను లేఖలో 4వ అధ్యాయములో 20వ వచనం ఏమంటూ ఉన్నది? ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు అసత్యవాది. తన కన్నులారా చూచే తన సహోదరుని ప్రేమింపనిచో తన కన్నెదుట లేని దేవుని అతడు ఎలాగ ప్రేమించగలడు? కావున ముందు మన తోటి వారిని, అంతకంటే ముఖ్యముగా నీ కుటుంబీకులను, నీ కుటుంబంలో ముసలి వారిని, నీ కుటుంబంలో మంచం మీద ఉన్న వారిని, వెళ్దాంలే హాస్పిటల్కి అంత తొందరగా ఉంది, నెలలా 1వ తారీఖు రాగానే, పెన్షన్ రాగానే, జీతం రాగానే హాస్పిటల్ అంటావు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, బిడ్డలు ఫీజులు కట్టొద్దా, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు, ఎంత డబ్బులు పెట్టమంటావు నీకోసం అనేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? అమ్మా నాన్నని, అదే నీ కొడుకు చిన్న విరోచనం అయితే చాలు, డాక్టర్ గారండి పరిగెత్తుకో తీసుకెళ్తాం, వేడి అలా వేడి చేస్తే చాలు, అలా ఒక తుమ్మితే చాలు, డాక్టర్ గారండి అంట. మరి నిన్ను తుమ్ముల నుండి, దగ్గుల నుండి, జ్వరము నుండి, అన్నిటి నుండి బయటపడేసి నిన్నింత వాణి చేసి నిన్ను ఒక మంచి అమ్మాయికి పెళ్లి చేసి నీ తల్లిదండ్రుల పట్ల నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు యాట మాంసం పెడితే ఏమిటి, పంది మాంసం పెడితే ఏమిటి, కోడి మాంసం పెడితే ఏమిటి, చేప మాంసం పెడితే ఏమిటి, వాళ్ళు చూస్తున్నారా? ఆ డబ్బులు వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకో, దేనికో, మంచి అన్నానికో, మంచి ఫుడ్కో 2 కమలా పళ్ళు 2 యాపిల్ పళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెడితే ఇంకొన్నాళ్ళు నీ ముందు మా అమ్మ మా నాన్న. గమనించండి, ఈ లోకంలో ఎన్నున్నా మంచంలో ఇంట్లో ఒకళ్ళు ఉన్నారంటే 100 సంవత్సరాలైనా మా అమ్మ ఉంది అన్న ధైర్యం వాళ్ళు ఏం చేయని అవసరంలా. మా అమ్మ ఇంకా బతికే ఉంది. మా పెద్ద ముందు 96, తన పని తను చేసుకున్నది. ఆవిడ ఏం చేయని అవసరంలా. ఎవరైనా అడిగితే మీ అమ్మ, మా అమ్మ ఉందండి, కొడుకు వయసు 80, తల్లి వయసు 96, మా అమ్మ ఇంకా బతుకుందండి, 80 సంవత్సరాలు, వాడికి ఎంత సంతోషం. నా వయసు 40, మా అమ్మ 20 నా 20 చచ్చిపోయిందండి. ఎవరికి చెప్పుకుంటా నా బాధలు, నా కష్టాలు, నా దుఃఖాలు?
నేను ఒక స్థాయికి రాకముందే మా అమ్మా నాన్న చనిపోతే, నేను జీవితంలో స్థిరపడక ముందే నా అమ్మా నాన్న పోతే ఎవడండి ఈ లోకంలో పట్టించుకునేది? ఎవ్వడూ లేడు, పైకి మాత్రమే అందరం నేనున్నాను రా అంటాం. ఆ టయానికి ఏదైనా అవసరం వస్తే ఆడరా, ఇప్పుడే మీ బాబాయ్ అక్కడ తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడే మీ పెదనాన్న అక్కడ తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడే అన్నీ అడిగిపోయినాయి అని నోటి నుండి ఆటోమేటిక్ గా నరవలేని నాలుక 40 అబద్ధాలు ఊరికినే ఆడేసింది. ఈ రోజున నీవు నేను తెలుసుకోవలసినది ఒకటే, మనసులో జ్ఞాపకం ఉంచుకోవలసినది జీవించిన కొద్ది కాలమైన చక్కని జీవితం. అదే కదా మత్తయి సువార్త 25వ అధ్యాయములో ప్రభు ఏమంటూ ఉన్నాడు? ఈయన అత్యల్పులలో ఎవరికి నీవు చేసినా నాకు చేసినది ఏమేమి చేయాలి? నేను ఆకలి కొని ఉండగా నీవు నాకేం చేశావు? 30వ వచనం దగ్గర చూడమ్మా. చేయునప్పుడు నాకు చేసినట్లే చెప్పుచున్నాను అని చెప్పాను. దానికి ముందు చదివితే, నేను ఆకలి కొని ఉండగా నీవు నాకేం చేశావట? అన్నము పెట్టావు. దప్పిక కొని ఉండగా దాహము తీర్చా. నేను విదేశీయుడిగా మీ మధ్యకు వచ్చినప్పుడు, ఏమీ తెలియకుండా కొత్త ప్రాంతానికి వచ్చినప్పుడు గుర్తించేడు కొత్త ఆయన వచ్చాడా అని ఏం చేశావు? నాకు సహాయము చేశావు. తర్వాత అమ్మా నేను వస్త్రహీనుడై ఉండుటను చూచి నీవు నాకేమిచ్చా? వస్త్రములను ఇచ్చావు. నేను రోగి అయి ఉండగా ఏమి చేశా? అందుకే చెప్తారు, ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇక్కడే దేవుడు మనందరూ దీవించాలని అంత దేవుడికి లంచము ఇచ్చినా తీసుకున్నాడు, వాక్యం చదివాం. కానీ లంచము కాదు, దేవుడు నీకు చేసిన కృతజ్ఞతలకు గాను నీవు దేవునికి ఇస్తూ ఉన్నావే కానీ అదేదో కాదు. అవునా, ఈ రోజున నేను గుర్తించవలసినది ఏమంటూ ఉన్నది వాక్యము? నేను వస్త్రహీనుడనై ఉండగా నీవు నాకు వస్త్రములను ఇచ్చావు, నేను చెరసాలలో ఉండగా నీవు నన్ను దర్శింపవచ్చావు. ఇక ఇలాంటివే మనం ఇందులో ఎక్కడ డబ్బులు ఇచ్చామా? తెలిసిన వాళ్ళు బాధల్లో ఉన్నారు. ఒక ఆయన మనసులో ఉన్నాడు, ఫోన్ చేశాడు, రండి ఫాదర్ అని. నేను వెళ్ళకుండా తర్వాత వస్తాలంటే ఎలాగుండిద్ది? వస్తున్నానంటే ఎలాగుండిద్ది? మనలో కూడా కొంతమంది తెలియగానే పరిగెత్తే వాళ్ళు ఉన్నాం, తెలిసినా కానీ అదేమంటే యేసు ప్రభువే 4 రోజులు లాజరు మరణించినప్పుడు వెళ్ళలేదు కదా అని కొటేషన్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువు లాజరు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఏం చేశాడు? కన్నీరు కార్చాడు. అక్కడ కన్నీరు కార్చే వాళ్ళను కూడా ఏడవకని చెప్పలా, కన్నీరు కారవాలి. కొంతమందికి అయితే చచ్చిపోతే నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, బయటికి అంటే ఫీల్ అవుతారేమోనని దాక్కుని బయటికి రారు, కళ్ళల్లో కన్నీళ్ళే రావు. పాట ఉంది, కన్నీరేలమ్మా కడవరకు యేసు నీ తోడు ఉంటాడు, నీ కన్నీటిని తుడిచివేయేవాడు, నీకు తోడుగా ఉండేవాడు. ఈ రోజున నీ జీవితములో నువ్వు ఇలాంటివి చేసినప్పుడు ఆయనకు చేసినట్లే కావున నీవు నిధిని దేవుని దగ్గర భద్రపరచుకుంటూ ఉన్నావు. ఈ లోకములో కాదు, నీ నిధి నీవు దాచుకోవలసిన నిధి. నీవు వెళ్ళగానే అక్కడ నీ బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉందనుకో, ఏ తీర్పు నీకు లేదు. చక్కగా పేతురు గారు తోడు తీసి రావమ్మా అని లోపలికి తీసుకుని వెళతారు. రావయ్యా అని తీసుకెళ్తాడు, రావమ్మా అని తీసుకెళ్తాడు. కానీ మనం అది గుర్తించకుండా ఈ లోకములో అశాశ్వతమైనది భావించి జీవిస్తూ ఉన్నాం. కానీ నీకు ముందు వెలసిన వాడు, గమనించండి, కోట్లకు పడగనెత్తిన కోటీశ్వరుడైన మురిక్కాలవ పక్కన జీవించే పేదవాడైన స్థలము ఒక్కటే. అందుకే జోషువా గారు జాషువా గారు ఒక మాట చెప్తారు. ఏమిటంటే, రాజైనా లోకాన్ని ఏలిన వాడైనా పేదవాడైనా కటిక మేల మీద పడుకున్న వాడైనా స్థలము ఒక్కటే, వాళ్ళు ఇచ్చే స్థలము కూడా ఒక్కటే, ప్లస్ కొలతలు కూడా ఒక్కటే. అందరికీ 6, 3. నువ్వు ఎంత పొడుగుంటే 1 అంగుళం 2 అంగుళాలు అంతే.
నాకు తెలిసి 6-2, 6-3 కన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు మన దగ్గర. నీ స్థలము 6 నీ జీవితము 3. అది అంటారు కదా, 6 గజాల చీరైనా 3 ముక్కల చీరైనా ఒకటే. ఏమి కట్టుకున్నాము, ఏమి తిన్నాము అన్నది కాదు, ఎలాగ జీవించాం, ఎలాగ సహాయపడ్డాం అన్నది ఈ రోజున నేను గుర్తించాలి. మరణించిన వారిని ప్రత్యేకముగా ప్రార్థన చేయాలి. 2వ మక్కబీయుల గ్రంథములో 12వ అధ్యాయంలోనికి వెళదాం ఒక్కసారి. బైబిల్ గ్రంథంలో ఉండడానికి కొంతమంది అడుగుతారు, మరణించిన వారి గురించి ప్రార్థించాలి అన్న విషయం బైబిల్ గ్రంథంలో ఉన్నదా అంటే, మక్కబీయుల గ్రంథం 12వ అధ్యాయంలో 43వ వచనం ఒక్కసారి చూద్దాం. అటు తరువాత అతడు తన సైన్యము నుండి 2000 వెండి నాణ్యములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకై యెరూషలేమునకు పంపెను. అతడు మృతులు మరలా పునరుత్థానములని అతడు నమ్మెను కనుక ఈ యొక్క పనిని చేయించెను. మళ్ళా ఉత్థానమగుదురని అతడు విశ్వసించెను. వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగమును అంచు ఉన్నాడు. మనం ప్రార్థించాలి, అది నిరుపయోగము కాదు. ప్రార్థన వారి కొరకు ప్రార్థించాలి. గమనిస్తే అందులో కిందకు వచ్చినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా, మనము గమనిస్తే మక్కబీయుల 2వ గ్రంథములో మనము చూసినట్లయితే 12వ అధ్యాయములో ఇక్కడ 42వ వచనం ఒక్కసారి చూద్దాం. వారు ఈ పాపములను పూర్తిగా క్షమించవలయునని ప్రార్థన చేసి, అంటే మనము కూడా మన తల్లిదండ్రులు తోబుట్టులైనా మానవ బలహీనత వలన తప్పులు చేసుకుంటే ఏమి చేయాలట? ప్రార్థన చేయాలి, పూజలు సమర్పించాలి, జపమాలను చెప్పాలి, సమాధులను దర్శించి వారి కోసం ఈ రోజు అక్కడికి వెళతాం. కొంతమంది పిచ్చాపాటిగా మాట్లాడుకోవటం కాదు, అక్కడికి వెళ్ళింది ఎందుకు? సమాధిని డెకరేషన్ చేశావు, సమాధిని చక్కగా ఈరోజు నాకు తెలిసి 4-5 కన్నా ఎక్కువ మంది వచ్చి దాన్ని కడిగిన వాళ్ళు లేరు, ఎవరో 2-3 కడుక్కున్నారు. గమనించండి, వెళ్ళాం, చక్కగా తుడుచుకున్నాం. ఎందుకంటే మా ఆయన టైల్సే కదా ఫాదర్, తడగటానికి ఏముంది, తొడవటానికి ఏముంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. వెళ్తాం, చక్కగా పూలన్నీ పెడతాం, క్యాండిల్స్ పెడతాం, కొబ్బరికాయలు కొడతాం, మంచిదే. గమనించండి, దానికన్నా ముఖ్యమైనది అక్కడ ఒక జపమాలనైనా, ఒక గుర్తైనా, ఒక ప్రయోగ జపాన్నైనా, ఒక మంగళవాద జపాన్నైనా మరణించిన విశ్వాసుల ఆత్మలు ప్రయోగమునందు చేరాలని మనము ప్రార్థించాలి. అది మనము సమాధుల సందర్శనలు చేయవలసినది. అంతేకాని మీ సమాధి బాగు చేశారా, మా సమాధి బాగు చేశారా, ఎవరికి పూలు కొనుక్కొచ్చారు, ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టారు అన్నది కాదు. దానికంటే ముఖ్యమైనది ప్రార్థన. వారి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మనందరము కూడా ప్రార్థన చేయాలి. గమనించండి, ఈ రోజున నేను ఇంటికి వెళ్ళాలి, అవదు కదా, మీకు అదృష్టం ఉంది. మీకన్నా మీరు వెళ్ళకపోతే మీ అమ్మ బాబాయ్ పిల్లలు ఇంకో వేరే ఊళ్ళో పెట్టేస్తారు ఒక దీపం. మా ఇంట్లో ఎవరూ లేరు, అమ్మ నాన్న సమాధి అక్కడ ఉంది, ఒక మేనమామ సమాధి అక్కడ ఉంది, వాళ్ళు ఎవరూ లేరు. ఆ మేనమామ పిల్లలు 2 అమెరికా, వాళ్ళ భార్య అమెరికాలో 2 సెట్ అందరూ అయిపోయారు. ఇల్లు ఎవడో ఫోన్ చేసి ఒక పని అబ్బాయిని పంపించి, అయ్యా శుభ్రం చేయ్యా, మొక్కలు తీసేయ్యా, తర్వాత వచ్చినప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పుకునే రోజుల్లో రాబోతూ ఉన్నాయి. కొన్ని రోజులైతే ఎందుకు మన పిల్లలు ఇక్కడ ఉండరు? ఆ రోజైనా రండి అంటే వర్ధంతికి వస్తాంలే, ఆ రోజు రాదు. ఈ రోజున నీకు అదృష్టము ఉన్నది, దర్శించే భాగ్యము ఉన్నది. దర్శిద్దాం, వారి కోసం ప్రార్థిద్దాం ప్రియా సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు పునీత అగస్టీని గారి జీవితాన్ని గమనిస్తే, అగస్టీని గారి జీవితం, వారి తల్లి మోనికమ్మ గారు, తను ఒక మాట అన్నదంట, అయ్యా ఈ శరీరాన్ని ఎక్కడైనా భూస్థాపనం చేయ, నాకు శరీరం గురించి అసలు నాకు ఏ సమస్య లేదు, కానీ నీవు పీఠము ఎక్కినప్పుడు
నా కోసం ప్రార్థించు, నేను దేవుని దగ్గరికి వెళ్ళే విధముగా ప్రార్థించు, నా తప్పులన్నీ మన్నించబడాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే నేను కోరుకునేది. ఒక పిల్లగా నా కుమారుడిగా ఈ అదృష్టం ఏంటంటే, అయ్యా నీవు పీఠం ఎక్కి నా కోసం ప్రార్థించే అర్హత నీకుంది. అవును, ఈ తల్లిని మరచిపోకుండా ప్రార్థించు అంటున్నారు. నీవు నేను ఈ నెలలో ఎంతమంది పూజలు పెట్టించాలనుకుంటున్నాం? ఆ ఫాదర్ గారికి 100 రూపాయలు ఏమిస్తా ఒక పూజకి అని అనుకునేవాళ్ళం. రోజున ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము వృధా చేసుకోకూడదు. ఈ రోజున దేవుడు మనందరినీ కూడా అడుగుతున్నది అదే. అందుకే పునీత ఫ్రాన్సిస్ గారు అంటూ ఉన్నారు, డెత్ ఈజ్ మై సిస్టర్. మరణము నాకు ఒక చెల్లి లాంటిది, అక్క లాంటిది ఆయన అంటూ ఉన్నాడు. అంత అప్రయంగా మరణాన్ని కౌగలించుకున్నాడు. పునీత చిన్న గారు అంటూ ఉన్నది, తాను మరణాశయం మీద ఉండి తాను ఒక ఏమంటారు ట్యూబర్క్లోసిస్, దాని తెలుగులో ఏమంటాము క్షయవ్యాధితో, క్షయవ్యాధే కదా ట్యూబర్క్లోసిస్ అంటే, దగ్గొచ్చి అది లంగ్స్ అని పాడైపోతాయి. ఇప్పుడంటే ఎవరికి తెలియదు క్షయవ్యాధి. ట్యూబర్క్లోసిస్ వ్యాధితో ఆవిడ 26-27 సంవత్సరాలకే మరణించారు. కానీ తను అంటూ ఉన్నది, నా కోసం ఎవరు ఏడవద్దు, మీరు నా కోసం ప్రార్థించండి చాలు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించే భాగ్యం నాకు కావాలి, ఆయన నేను విశ్వాసం నుంచి జీవించాను, మరణించబోతూ ఉన్నాను కదా అని ఆ తల్లి అంటూ ఉంది. మరి నీవు నేను అందుకే ఆ యొక్క డాన్ బోస్కో గారి తల్లి గారైనటువంటి మమ్మా మార్గరెట్ గారు కూడా అంటూ ఉన్నారు, అయ్యా నాకు నీ నుండి కోరుకునేది ఒకటి, నీవు నా కోసం ప్రార్థన చెయ్యి. అందుకే మా డాన్ బోస్కో గారి తల్లి గారు కూడా పునీతురాలు కాబోతున్నారు కొన్ని రోజుల్లో. ఆవిడిప్పుడు ధన్యరాలు పట్టాన్ని పొంది ఉన్నారు. తాను తన కుమారుని యొక్క విశ్వాసంలో తన కుమారుతో కలిసి జీవించి తన కుమారుడికి సహాయం చేస్తూ కడవరకు కూడా జీవించింది, పిల్లలకు సహాయపడుతూ తాను కూడా. కావున మన జీవితంలో మనము నేర్చుకోవలసినది ఇదే, సహాయపడే గుణం నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. కావున అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను వదిలివేయడు. రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూద్దాం. మనము జీవించిన ప్రభువు కొరకే జీవింతుము, మరణించినను ప్రభువు కొరకే మరణించుదము, జీవించినను మరణించినను మనము ప్రభువుకు చెందిన వారమే అని పౌలు గారు చెప్పినట్లుగా ఈ జీవితాన్ని మనము జీవించాలి. అలాగని రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనంలో మరణము కూడా మనము ప్రభువు నుండి వేరు చేయలేదు. ఎవరు మనల్ని ప్రభువు నుండి వేరు చేయగలి? ఆయన నా పక్షాన ఉంటే, నేను ఆయన పక్షాన ఉంటే అన్న మాటలను పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం ఒక్కసారి చూద్దాం. 6వ అధ్యాయం 40వ వచనం, అమ్మా ప్రతివాడు నిత్య జీవము పొందుటయే ఆ తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వారిని లేపుదును అని సమాధానము ఇచ్చాను అనే వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో 39వ వచనం, ఆయన నాకు వసగినది ఏదియును పోగొట్టుకొనక అంతిమ దినమున దాని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తము. ఆయన అంతిమ దినమున మనందరిని ఆయన వద్దకు చేర్చుకుంటాయి. అందుకే నిన్న ఫాదర్ చెప్పారు, మనకు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన దారి తెలుసు, ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళే దారిని మనము మర్చిపోతూ ఉన్నాము. మనము ఎందుకు వచ్చాము, ఎలాగ జీవించాలో జీవించకుండా లోకములో జీవిస్తూ లోకమే శాశ్వతమని గమనిస్తూ పరలోక యాత్ర, పరలోక ప్రయాణము, పరలోకపు దారిని మనము మర్చిపోతూ ఉన్నాం. పరలోకపు దారి ఏమిటి అంటే ఇందాక చదివాము కదా,
మత్తయి సువార్త 25వ అధ్యాయం 29, 30 వచనంలో చెప్పినట్లుగా సహాయపడుట. ఈయన అత్యల్పులకు ఎవరికి మీరు ఇవి చేసినా నాకు చేసినట్లని చెప్పిన మాటలను మనము గమనించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కావున నీవు నేను ఈ రోజున అక్కడ చేరిన మనం ప్రార్థిస్తూ ఉండగా మనము గమనించవలసినది ఒక్కటే, మన పెద్దలను మరువకుండా వారి కోసం ప్రార్థిద్దాం. రోజున వారి దగ్గర ఉన్నటువంటి క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నాం. క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తూ ఉన్నాం? జ్యోతి ప్రజ్వలన, జ్యోతి దేవునికి గుర్తు. అలాగనే ఆ యొక్క జ్యోతిని వెలిగించడం ద్వారా వారు ఇంకా మనలో ఉన్నారు శాశ్వతముగా అని మనము గుర్తిస్తాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని అడిగాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో ఒక సంఘటన జరిగిందట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో బాంబులు వేశారు. అనేకమైన కూలిపోతుంటే కొన్ని భవనాల క్రింద అందరూ దాన్ని లేపి చూస్తూ ఉంటే సైనికులు, ఒక చిన్న పిల్లవాడు తన యొక్క సహోదరిని తన సిస్టర్ని కౌకలించుకొని అలాగ దాక్కుని ఉన్నాడంట. అన్ని తీసినప్పుడు ఆ పిల్లవాడిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆ చెల్లిని వాటేసుకుని ఉన్నాడు. ఆ చెల్లి చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు, అరే మీ ఆ చెల్లి చనిపోయింది అంటే, లేదు నా చెల్లి సొమ్మచెల్లి పడిపోయింది, నేను మా అమ్మకు మాట ఇచ్చాను నా చెల్లిని పెంచుతానని. గమనించండి ఎంత ప్రేమ. ఆ ప్రేమ మరణించిన వారి ఎడల నీకు ఉన్నదా? వారు మరణించి భౌతికముగా నీ మధ్య నా మధ్య లేకపోయినా పర్వాలేదు, కానీ వారు నీకు చూపించిన మార్గం, నీకు ఇచ్చిన గమ్యం, నేను చదివించి పెద్ద చేసి చక్కని ఒక వృద్ధిలోకి తీసుకుని వచ్చి ఒక ప్రయోజకుని చేసిన మీ తల్లిదండ్రుల, తోబుట్టువుల, లేక మీ మన పెద్దల ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉండాలి అంటే వారు చూపించిన మార్గాన్ని నీవు నేను మరవకూడదు. ఈ రోజున గమనిద్దాం ఒక్కసారి. ఎలాంటి వారమైనా, ఏ కుటుంబానికి చెందిన వారమైనా, పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమా ధనికులమా పేదలమా అన్నది కాదు. ఇక్కడ నీవు నీ కుటుంబీకుల పట్ల నీవు చూపించే ఆదరణే పిల్లలు రేపు నీ పట్ల చూపిస్తారు. అదే కదా మనందరికీ తెలుసు ద వుడెన్ బౌల్ అనే ఒక కథ ఉంటుంది. ద వుడెన్ బౌల్ అంటే మనందరికీ తెలిసిన కథే. చెక్కతో చేసినటువంటి పళ్ళెం, చెక్కతో చేసిన పళ్ళెం. ఒక తల్లి ఒక కొడుకు కోడలు ఉంటూ ఉన్నారు. ఒక ముసలాయన ఉన్నాడు వాళ్ళ ఇంట్లో, తండ్రి గారు, కొడుకు, తండ్రి. ఆయనకు వయసు వచ్చింది, పార్కిన్సన్స్ వచ్చింది, వణుకుడు రోగం వచ్చింది, ప్లేట్లు పట్టుకోలేడు. ఏ ప్లేట్ ఇచ్చినా ఆ పింగాణి ప్లేటు గ్లాసులన్నీ పగిలిపోతూ ఉన్నాయి. తల్లి అంది, ప్లేట్లు వేస్ట్ అవుతూ ఉన్నాయంట. ఆ తండ్రి ఒక చెక్క ప్లేటును తయారు చేసుకొని తీసుకొని వచ్చాడు. వచ్చి రోజు అందులో అన్నం పెడుతూ ఉన్నారు, ఆయన తింటూ ఉన్నాడు. కొన్నాళ్ళకి ఆయన మరణించాడు. ఈ తల్లి ఇంకా ప్లేట్ ఎందుకు అని పారవేస్తుందంట. కొడుకు ఒకరోజు బడికి వెళ్ళి వస్తూ ఆ ప్లేటు ఆ ఇంటి ముందు పారేసి ఉంటే చూసి లోపలికి తీసుకుని వచ్చి కడుగుతూ ఉంటే తల్లి అడిగింది, ఎందుకురా ఈ ప్లేట్ మళ్ళీ తెచ్చావు? మీ తాత చచ్చిపోయాడు కదా, ఎవరు తింటారు ఇందులో అంటే, మమ్మీ మళ్ళీ కొత్త ప్లేట్ కొంటానికి నేను డబ్బులు ఎక్కడ తీసుకొస్తాను మమ్మీ, దీన్ని దాచిపెడతాను, నువ్వు ముసల్దాని అయిన తర్వాత ఇందులోనే అన్నం పెడతాను, కొత్త ప్లేట్ ఎందుకులే మమ్మీ అన్నాడంట. అలాగ ఉండకూడదు మన జీవితాలు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. నీ ఏ స్థితిలో ఉన్నా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల, తోబుట్టువుల రుణము ఏమిచ్చి నీవు రుణము తీర్చుకుందువు? వాక్యము చదువుతూ ఉన్నది. నీకు ప్రభు అంచు ఉన్నాడు. ఒకసారి ఎక్కడో జ్ఞాగంధంలోనే ఎక్కడో ఉంటుంది, నీకు జననీ చనుకుల యొక్క రుణమును నీవు ఏ విధముగా తీర్చుకుందువు? నీ పురిటి నొప్పులకు ఇచ్చినటువంటి వారి యొక్క రుణమును ఏ విధముగా తీర్చుకుందువు అన్న మాటలను మనము జ్ఞానగ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. కావున నీకు ప్రాణమునిచ్చిన వారిని జననీ జనకులు వారి రుణమును నీవు ఎట్లు తీర్చుకుందువు? దానికి ముందు వచ్చినవమ్మా, నీ తండ్రిని గౌరవించుము, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను నీవు మరచిపోవలదన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజున
కావున మనము గుర్తించవలసినది, నీకు జననిచ్చిన జననీ జనకులను మర్చిపోవద్దు. నీకు జన్మనిచ్చి పెద్ద చేసిన వారి రుణమును నీ వెట్లు తీర్చుకొందువు. కావున ఆ దేవాది దేవుడు ఆయన రుణములు ఏ విధముగా తీర్చుకుంటామంటే, కొద్దిగైనా సరే వారికి మన జీవితంలో కొద్ది సమయాన్ని వారికి ఇచ్చి వారి కోసం ప్రార్థిద్దాం. ఈ ఒక్క నెలే కాదు, ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థనలు అలవాటు చేసుకుందాం. ఇంటిలో ప్రతి ఒక్కరూ జపమాలను కానీ మంచి ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకుందాం. ప్రతి ఇంట్లో చిన్న ప్రార్థనా గది అనేది అందరికీ ఉంది. ఆ గది దగ్గర 1-2 నిమిషాలు నిలబడైనా ప్రార్థన చేసుకుందాం. వారందరినీ గుర్తుకు తెచ్చుకుందాం. నీకు జన్మనిచ్చి పెద్ద చేసి నీ కష్టాలలో, నీ బాధలలో, నీ సంతోషాలలో నీకు తోడుగా అండగా ఉన్న మన పెద్దల పూర్వీకులందరినీ గుర్తుకు తెచ్చుకుని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.